హలో ఫ్రెండ్స్, స్కోడా అనగానే మనం ముందుగా గుర్తొచ్చేది ఏంది? లారా, ఆక్టివియా, సెడాన్ కార్స్లో ఇవి. రీసెంట్గా స్లావియా కూడా వచ్చింది. ఇంకా ఎస్యూవీస్లో అయితే కొషాక్, కైలాక్ రీసెంట్గా లాంచ్ అయినాయి. ఇవి కాకుండా స్కోడా వాళ్ళ ఒక ఫ్లాగ్షిప్ 7 సీటర్ ఎస్యూవీ ఉంది, అదే కొడియాక్. ఇప్పుడు ఆ కొడియాక్లో సెకండ్ జనరేషన్ ఫేస్ లిఫ్ట్ వచ్చి మరింత ప్రీమియం అనేది అయ్యింది. సో కొడియాక్ అంటే సింపుల్గా చెప్పాలంటే దీని పేరెంట్ కంపెనీ అయిన వోక్స్ వ్యాగన్ టైగాన్ ఇది ఒకటే అనమాట. రెండు కూడా సిబ్లింగ్స్ అనుకోండి, రెండు కూడా సేమ్ ప్లాట్ఫామే షేర్ చేసుకుంటున్నాయి. MQB37 ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అవుతాయి. మీరు ఏది తీసుకున్నా ఒకటే, కాకపోతే కంపెనీ వేర్లు. సరే, మరి ఫేస్ లిఫ్ట్ వచ్చింది, ప్రీమియం అయింది అంటున్నాను. ప్రైస్ ఏమైనా పెరిగిందా అంటే ఖచ్చితంగా పెరుగుతుంది కదా మరి ప్రీమియం ఫీచర్స్ వచ్చినప్పుడు. ఈసారి 2 వేరియంట్స్లో లాంచ్ చేశాడు. ఒకటి బేస్ మోడల్ స్పోర్ట్ లైన్ వచ్చేసి 46,89,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ఉంది, ఆల్ ఇండియా ప్రైస్ ఇది. దీంట్లో మనకు టాప్ మోడల్ LNK లారెన్ అండ్ కెల్విన్ అయితే 48,69,000 ఎక్స్ షోరూమ్ ఉంది. సో ఇది ఎస్టిమేటెడ్ ఆన్ రోడ్ వెళ్తే కనుక మనకు 57 లక్షల వరకు ఉంటుంది. హైదరాబాద్ ఎస్టిమేటెడ్ చెప్తున్నాను, అంటే దగ్గర 60 లక్షలు. ఈ ధరలో మనకు కాంపిటీషన్ ఏమేమి వస్తాయి? ఫార్చునర్ GR స్పోర్ట్ టాప్ మోడల్ 60 లక్షల వరకు ఉంది. BMW X1 60 లక్షల్లో వస్తుంది. అండ్ దీన్ని సిబ్లింగ్ అయిన టైగాన్ R లైన్ కూడా మనకు 60 లక్షల దగ్గరలో ఉంటుంది. ఒక ఫేస్ లిఫ్ట్లో కలర్స్ కూడా ఆల్మోస్ట్ 7 కలర్లో లాంచ్ చేశారు. మీరు చూస్తుంది గ్రఫైటిక్ గ్రే మెటాలిక్ కలర్, దీంతోపాటు రెగ్యులర్గా రెడ్, బ్లూ, బ్లాక్, వైట్ ఉంటాయి. కానీ ఒక కొత్త కలర్ మాత్రం బ్రోంజ్ గోల్డ్ అని ఉంది. కుదిరితే నేను ఒక షార్ట్ అని యాడ్ చేస్తాను, లేదంటే టెస్ట్ డ్రైవ్ వీడియో దాంట్లోనే కవర్ చేస్తాను. గ్రే స్టీల్ కూడా ఒక కలర్ అవుతుంది. టోటల్ 7 కలర్స్లో ఉన్నాయి. సో మరి చూస్తున్నారు కదా, మార్కెట్లోకి ఏ ఒక్క చిన్న అప్డేట్ ఆర్ ఫేస్ లిఫ్ట్ ఆర్ ఏ కార్ లాంచ్ అయినా కూడా మీరు ఫస్ట్ రివ్యూ అడుగుతారు, నేను ఫస్ట్ రివ్యూ తీసుకొస్తాను. మరి ఇలాంటి ఫస్ట్ రివ్యూస్ కోసం ఒక లైక్, షేర్ కంపల్సరీగా వర్త్ అయితే ఉంటుంది. అండ్ కొత్త వ్యూయర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళు, మన ఛానల్ కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే ఇలాంటి ఫస్ట్ రివ్యూస్ ఎక్స్క్లూజివ్ నెక్స్ట్ టైం మిస్ అవ్వకుండా ఉంటారు. ఓన్లీ ఎక్స్క్లూజివ్ బైకర్స్ బౌ తెలుగు నుంచే వస్తాయి ఇలాంటివి. అండ్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టేసుకొని కంటిన్యూగా చూడండి. సో లారెన్ అండ్ కెల్విన్ బ్రాండింగ్ అని మనకు ఫెండర్ పైన చూడొచ్చు. అంటే ఇది టాప్ మోడల్ వేరియంట్ కార్ ఇది. దీంట్లో బేస్ మోడల్ కూడా ఉంది. డిఫరెన్స్ ఏంటనే వీడియో ఎండింగ్లో చెప్తాను. ముందుగా టాప్ మోడల్ యొక్క కొత్త కొడియాక్ కీస్ అనేవి ఇలాగైతే ఉంటాయి, చాలా ప్రీమియంగా. ఫ్రంట్లో మనకు లాక్, బూట్ ఓపెనింగ్, అన్లాక్ బటన్స్ అయితే ఉన్నాయి. స్లిక్ డిజైన్ పియానో బ్లాక్లో కీస్ అనేవి ఉన్నాయి, చాలా ప్రీమియంగా. సింప్లీ క్లెవర్ అనుకోండి ఇంకా స్కోడా అంటేనే. సరే, మనకు చూస్తే ఇక్కడ స్కోడా లోగో ఉంది. మెయిన్ చేంజ్ ఈ ఫేస్ లిఫ్ట్ ఏంటంటే గ్రిల్ అనేది అప్డేట్ చేశారు. న్యూ బటర్ఫ్లై గ్రిల్ అంటున్నారు దీన్ని. దీంట్లో హైలైట్ పార్ట్ ఏంటంటే మొత్తం మీద ఈ హారిజాంటల్ లైట్ స్ట్రిప్స్ అనేవి మొత్తం గ్రిల్ మొత్తం వస్తూ ఉంటాయి. నైట్ టైంలో మాత్రం అదిరిపోతుంది. అండ్ హెడ్లైట్స్ డిజైన్ కూడా స్లైట్లీగా మారింది. అండ్ న్యూ LED మ్యాట్రిక్స్ బీమ్ క్రిస్టలానియం హెడ్లైట్స్ అనేవి ఇస్తున్నారు. విత్ వెల్కమింగ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు మనకు ఫుల్ LED ప్రొజెక్టర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ బంపర్స్ కూడా స్లైట్లీగా రీడిజైన్ బంపర్స్ అనేవి చేశారు. బిలో బంపర్స్ అంతా చూడొచ్చు. అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరాస్ 360 కెమెరాస్ కూడా వచ్చాయి. అండ్ అడాస్ ఉంది. అడాస్లో వేరే పార్కింగ్ సంబంధించింది. కంప్లీట్ ఈసారి మనకు అడాస్ లెవెల్ 2 అయితే రాలేదు, అడాస్ ఫీచర్స్ రాలేవు. కేవలం సెమీ ఆటో పార్కింగ్ ఫంక్షన్ మాత్రం అయితే వచ్చింది. హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అయితే కామన్గా ఉంటాయి. సో డైమెన్షన్స్ అన్ని నేను ఒకసారి కొడియాక్ స్క్రీన్ పైన యాడ్ చేసిన, మీరు ఒకసారి స్క్రీన్ షాట్ ఆర్ పాజ్ అయితే చూడొచ్చు. అండ్ ఇంకోటి మర్చిపోయాను, డైమెన్షన్స్లో ఏంటంటే ఒకటి మారింది. 59 mm లెంత్ అనేది పెరిగింది ఇంతకుముందు ప్రీ ఫేస్ లిఫ్ట్తో కంపేర్ చేస్తే కొత్త కొడియాక్ది. ఇది ఒక మేజర్ చేంజ్. మిగతా హైట్ బ్రెడ్త్ అంతా కూడా సేమ్ ఉంటాయి. ఇంకా 18 inches న్యూ అలాయ్ డిజైన్. మనకు టాప్ మోడల్లో ఈ అలాయ్స్ వేరేగా ఉంటాయి, బేస్ మోడల్లో వేరేగా ఉంటాయి. సో దీని మనకు డ్యూయల్ టోన్ అలాయ్స్ అనేవి చూడొచ్చు. ఇవి ప్లాస్టిక్స్, యాక్చువల్గా గ్రే కలర్ చూసేది. ఇది రిమూవ్ చేసుకొని నట్స్ అనేవి ఓపెన్ చేసుకోవాలి. మిగతా మెటల్ ఉంటుంది, సిల్వర్ అనేది. బేస్ మోడల్ అలాయ్స్ బాగున్నాయి. అండ్ 235, 55 18 inches ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్లో డిస్క్ వస్తుంది. మ్యాక్ పర్సెస్ సస్పెన్షన్ అనేది కామన్గా ఉంటుంది వీల్ ఆర్చెస్ తోటి. లారెన్ అండ్ కెల్విన్ బ్రాండింగ్ అనేది ఫెండర్కి చూడొచ్చు. ORMs కూడా బాడీ కలర్లో, ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్. ఈసారి హీటెడ్ ORMs కూడా ఆటోమేటిక్గా వచ్చాయి. అండ్ 360 కెమెరాస్ కూడా ఉన్నాయి. అండ్ గ్లాస్ ఏరియాలో మనకు మెయిన్గా ఈ D పిల్లర్ దగ్గర కొంచెం డిజైన్ అనేది ఇంతకుముందు కంపేర్ చేస్తే ప్రీ ఫేస్తో మారింది. ఇంకా రిక్వెస్ట్ సెన్సర్ టచ్లోనే ఉంటాయి మనకు. అండ్ డోర్ ప్రొటెక్టర్స్ కూడా ఆటోమేటిక్గా ఏవైతే ఓపెన్ అండ్ క్లోజింగ్ అనే ఫంక్షన్ ఇంతకుముందులానే ఉన్నాయి. క్లాడింగ్స్, వీల్ ఆర్చెస్ అన్నీ కామన్గా ఉంటాయి. వెనకలో కూడా డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. మల్టీ లింక్ సస్పెన్షన్ వస్తుంది వెనకలది. ముంగడ మనకు మ్యాక్ పర్సన్ వస్తుంది. ఈ కార్లో 62 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది పెట్రోల్ది. డీజిల్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఇండియాలో, చూడాలి మరి. అండ్ మహావీర్స్ కూడా ఇది మనకు జూబ్లీహిల్స్ దగ్గరే ఉంటుంది షోరూమ్, పెద్దమతల్లి టెంపుల్ దగ్గర. మీరు విజిట్ చేయండి. నాట్ ఓన్లీ కొడియాక్, మీరు ఏ స్కోడా కార్ పైన డిస్కౌంట్స్ అని మన ఛానల్ నుంచి ఉంటే జస్ట్ స్క్రీన్ పైన నెంబర్ వచ్చి ఉంటుంది, కాల్ చేయండి. అండ్ సెమీ ఫంక్షనల్ సిల్వర్ రూఫ్ రైల్స్, పానరామిక్ సన్ రూఫ్ కామన్గా ఉంది. షార్క్ ఫిన్ యాంటీనా అంటాం కదా, అది బ్లాక్లో అయితే కామన్గా అయితే వస్తుంది మనకి. మరి ఫేస్ లిఫ్ట్ అంటే అన్ని సైడ్లు కూడా అప్డేట్ అవుతుంది కాబట్టి రేర్ సైడ్ నుంచి మనకు రేర్ ప్రొఫైల్లో టెయిల్ లైట్స్ అనేవి అప్డేట్ అయ్యాయి. న్యూ టెయిల్ ల్యాంప్స్ డిజైన్స్లో మనకు కనెక్టెడ్ స్ట్రైప్ అనేది కొత్తగా యాడ్ చేశారు.
స్కోడా బ్రాండింగ్ అనేది చూడొచ్చు టెయిల్గేట్లో. రివర్స్ కెమెరా, ఎల్ఈడి నంబర్ ప్లేట్ లైట్స్ ఉన్నాయి. సాలిడ్ రేర్ బంపర్స్, పార్కింగ్ సెన్సర్స్. 4x4 అంటే ఆల్ వీల్స్కి పవర్ సప్లై ఈక్వల్గా అవుతుంది. కొడియాక్ బ్రాండింగ్ లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు. సరే, ఇంకా బూట్ స్పేస్ గురించి మాట్లాడితే ఎలక్ట్రిక్ పవర్ టెయిల్గేట్ వస్తుంది, ప్రీమియం సెగ్మెంట్ కార్ కాబట్టి. ఇంకా సీట్స్ అన్నీ అప్గ్రేడ్ చేసిన తర్వాత మనకు 281 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఉంటుంది మనకు చూడవచ్చు. ఒకవేళ మీకు థర్డ్ రో సీట్స్ ఉపయోగం లేదనుకుంటే ఫోల్డ్ చేసుకుంటే కనుక 786 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వరకు కూడా పెంచుకోవచ్చు మనము. అండ్ ఇంకా సెకండ్ రో ఫోల్డ్ చేసి ఇంకా పెరుగుతుంది. దీని కింద మనకు ఇక్కడే స్పేర్ వీల్ అనేది హైడ్ చేశారు, చూపిస్తాను. అండ్ పార్సల్ ట్రే కూడా ఉపయోగం లేనప్పుడు థర్డ్ రో లేపినప్పుడు మనకు పార్సల్ ట్రే కూడా రిమూవ్ చేసుకోవచ్చు, లేదంటే పార్సల్ ట్రే కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు. అండ్ చాలా లో సెక్షన్ టైర్స్, ఇవి 18 ఇంచెసే కాకపోతే లో సెక్షన్ ఉన్నాయి. అండ్ టూల్ కిట్ అంతా కూడా చాలా నీట్గా ప్యాక్ చేశారు. లైట్స్ ఉన్నాయి, బూట్ ల్యాంప్స్ ఉన్నాయి, అండ్ సీట్ ఫోల్డింగ్ నాబ్స్ కూడా ఇస్తున్నారు. సో సీట్ని జస్ట్ మనం సెకండ్ రో ఫోల్డ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేనైతే స్టాండర్డ్ పొజిషన్లో పెట్టొచ్చాను. అలాగే థర్డ్ రో ఉపయోగపడే ఒక 12 వోల్ట్ సాకెట్ కూడా ఉంది, థర్డ్ రో ప్యాసింజర్స్కి యూటిలైజ్ చేసుకోవచ్చు. హుక్స్ కూడా ఉన్నాయి. అండ్ కంపార్ట్మెంట్ స్టోరేజ్ స్పేసెస్ అనేవి చూడొచ్చు. పైన కూడా ఇన్స్టాలేషన్ నీట్గా ఉంది. ఇది ఒకసారి క్లోజ్ చేసేద్దాం మనము. ఈ డోర్ మ్యాట్స్ ఇవన్నీ యాక్సరీస్లో పర్చేస్ చేయాలి, లాట్ ఆఫ్ యాక్సరీస్ ఉన్నాయి. పైన కూడా లైట్స్ ఉన్నాయి. అండ్ ఎలక్ట్రిక్ పవర్ టెయిల్గేట్ కాబట్టి ఒక బటన్ ప్రెస్ చేసి సింపుల్గా క్లోజ్ అయిపోతుంది అక్కడికి. దీన్ని స్పాట్స్ అంటారు, ఏరో డిజైన్గా వర్క్ అవుతాయి. అండ్ డిఫాగర్ ఉంది, వైపర్ వస్తుంది, వాషర్తో పాటు ఐ మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, స్పాయిలర్ అనేది స్పోర్టీగా చూడొచ్చు బాడీ కలర్లోనే. ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్ డిజైన్ చేంజెస్, కొత్త ఫీచర్. రండి ఇంటీరియర్ నుంచి ఏమేమి ఉన్నాయి చూద్దాం. సరే, ఇంకా రేర్ నుంచి చూద్దాం ఇంటీరియర్ అనే. ఫస్ట్ ఇంటీరియర్స్ చూడగానే మనకు యాక్చువల్గా ఇది టాప్ మోడల్ ఎలాంటికే కాబట్టి దీంట్లో మనకు ప్రీమియం కాంగ్నాక్ లెదర్ అపాలస్ట్రీ సీట్ కవర్స్ వస్తాయి. ఇదే బేస్లో తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ సీట్స్ అనేవి వస్తున్నాయి. సో ఇది బేస్కి టాప్కి ఉన్న డిఫరెన్స్ అనేది. కలర్ థీమ్ కూడా చేంజ్ అయిపోతుంది మనకు. ఇంటీరియర్ బ్లాక్ అవుతుంది, దీంట్లో బ్రౌన్ కలర్ చూడొచ్చు, ప్రీమియంగా ఉంది. నా డోర్స్లో ఏంటంటే వైడర్ విండోస్ ఉన్నాయి, దీంతోపాటు మాన్యువల్ కర్టన్స్ కూడా ఆఫర్ చేసిన సన్ బ్లైండ్స్ అంటాం దీన్ని. అలాగే డోర్స్లో ఏంటంటే మల్టీ కలర్ ambient లైటింగ్ వస్తుంది ఈ కార్లో. డోర్ హ్యాండిల్ యూనిక్ డిజైన్గా ఉంది, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఉన్నాయి, యూనిక్ ప్యాటర్న్స్తో పాటు పవర్ విండోస్ స్విచెస్, బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ ఈ కార్లో 725 వాట్స్ క్యాంటోన్ సౌండ్ సిస్టమ్ వస్తుంది, 13 స్పీకర్స్ అండ్ సబ్వూఫర్తో కలుపుకొని. ఒకసారి మనం కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. సెకండ్ రోలో అండర్ సపోర్ట్ సూపర్గా ఉంది. అండ్ డీసెంట్ నీ రూమ్, స్కూప్ డౌట్, మ్యాగజైన్ హోల్డర్స్ అండ్ మొబైల్ హోల్డర్. హెడ్ రూమ్ కూడా ప్లెంటీ ఇనఫ్ సరిపోతుంది. ఫోల్డబుల్ హ్యాండిల్స్, హుక్స్ ఉన్నాయి. టచ్ రీడింగ్ ల్యాంప్స్ అంటాం దీన్ని, టచ్గానే వర్క్ అవుతాయి. అండ్ హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది ఈ కార్లో. ఆల్మోస్ట్ 3/4 కార్ కవర్ అయిపోయింది. అండ్ ఆల్రెడీ 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో పాటు సెంటర్ ఆమ్రెస్ట్లో కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి, 3 కప్ హోల్డర్స్ చూడొచ్చు. అలాగే ఐసోఫిక్ చైల్సీస్ మౌంట్స్ ఉన్నాయి సేఫ్టీలో. వెనకాల సింగిల్ జోన్ ఏసీ ఉంది మనకు. టోటల్ కార్లో డ్యూయల్ జోన్ వస్తుంది. అండ్ 12 వోల్ట్స్ సాకెట్స్ ఉన్నాయి. యాక్చువల్గా టైప్ సి సాకెట్స్ కూడా ఉన్నాయి, పక్కనే చూడొచ్చు మీరు. అండ్ డాష్ కూడా కంప్లీట్ లేఅవుట్ చేంజ్ అయిపోయింది డిజైన్ అనేది ఫేస్ లిఫ్ట్ నుంచి. అండ్ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ హుక్స్. ఈసారి మనకు 9 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. ఈసారి సెంటర్ ఎయిర్ బ్యాగ్ కూడా ఉంది, యూనిక్ ప్రీమియం సేఫ్టీ ఫీచర్గా అయితే చూడొచ్చు మనకి ఈ కార్ నుంచి. నాట్ ఓన్లీ సెకండ్ రో, ఒకసారి మనము థర్డ్ రో ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు. కూర్చొని కాదు, బట్ ఎలా ఉందో చూపిస్తాను. సో ఈ స్ట్రైప్ లాగితే జస్ట్ ముంగట్ ఫోల్డ్ అవుతుంది. ఇక్కడ ఉన్న లివర్ని ప్రెస్ చేస్తే ఫస్ట్ ముంగట్కి బెండ్ అవుతుంది, దాంతోపాటు జస్ట్ ఇలా పుష్ చేస్తే స్లైడ్ అవుతుంది. సో వన్ టచ్ థంబ్నెల్ అయితే లేదు మనకు, కాకపోతే ఇలా పుష్ చేసుకొని వెళ్ళొచ్చు. ఈ సీట్స్ మళ్ళీ చెప్తున్నాను, బిలో 8 ఇయర్స్ పిల్లలకి మాత్రమే. ఇవి కిడ్స్ సీట్స్ అంటాము, అడల్ట్ సీట్స్ అయితే కావు. డీసెంట్ నీ రూమ్ ఉంది. అండ్ అండర్ సపోర్ట్ కొంచెం ల్యాగ్ ఉంటుంది, పిల్లలకు సరిపోతుంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది, హెడ్ రూమ్ అయితే సరిపోతుంది. సో ఫీచర్స్ చూస్తే లైక్ రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి, కప్ హోల్డర్స్ ఉన్నాయి, స్పీకర్స్ ఉన్నాయి, సీట్ బెల్ట్స్ ఉన్నాయి ఇద్దరికి. అండ్ దాంతోపాటు 12 వోల్ట్ సాకెట్ ఉంది. గ్లాస్ ఏరియా కూడా డీసెంట్గా సరిపోతుంది. 50-50 స్ప్లిట్ సీట్స్గా చూడొచ్చు మనకు. చైల్డ్ సీట్స్ అంటే యాక్చువల్గా అవి అడల్ట్ సీట్స్ కంటే కూడాను. మళ్ళీ సేమ్ బ్యాక్ పొజిషన్ పెట్టచ్చు. ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే స్లైడింగ్ కూడా మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సెకండ్ రో అండ్ థర్డ్ రో వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని కూర్చొని వెళ్ళొచ్చు లాంగ్ డ్రైవ్స్కి. ఇది ఓవరాల్గా సెకండ్ అండ్ థర్డ్ రో యొక్క ఇంటీరియర్ చూస్తే. రండి ఒకసారి మనము ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ నుంచి కూడా చూద్దాము. సో ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ ఇంటీరియర్ చేంజ్ అయిపోయింది, కంప్లీట్ డాష్. అండ్ దీంతోపాటు ఫ్రంట్ సీట్స్ అనేవి హైలైట్ పార్ట్ ఏంటంటే హీటెడ్ వెంటిలేటెడ్ కాకుండా ఈసారి మసాజ్ ఫంక్షనింగ్ కూడా వస్తున్నాయి ఫ్రంట్ సీట్స్లో, ఇది హైలైట్ ఫీచర్. అండ్ కంప్లీట్ ఫ్రంట్ సీట్స్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్ అనేవి ఆప్షన్ ఉన్నాయి, మల్టిపుల్ వే ఆఫ్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. దీంతోపాటు ప్యాసింజర్ సీట్ కూడా మెమరీ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు, 3 మెమరీ. అండ్ అయితే సపోర్ట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. డ్యూయల్ గ్లో బాక్స్లు ఉన్నాయి డాష్లో, ఫార్చునర్ లాగా. పైన ఒక గ్లో బాక్స్ చూడొచ్చు, డాక్యుమెంటేషన్ మొబైల్స్ పెట్టుకోవచ్చు. కింది గ్లో బాక్స్ మనకు మళ్ళీ డాక్యుమెంటేషన్ కూలింగ్ ఫంక్షన్తో పాటు ఉంది. సో యూనిక్ ఎయిర్ వెన్స్ డిజైన్ కూడా ఉంది. ఇంకా సేఫ్టీ ఫీచర్లు అంటారా,
చెప్పాను కదా 9 ఎయిర్ బ్యాగ్స్తో పాటు ఏబిఎస్, ఈబీడీ, బ్రేక్ అసిస్ట్, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్ వార్నింగ్, టీపీఎంఎస్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ థీఫ్ డివైజెస్, స్పీడ్ అలర్ట్స్ ఉన్నాయి, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్స్ ఉన్నాయి, హిల్ అసిస్ట్, హిల్ డిసెస్, ఇంకా చెప్పుకోకపోతే పెద్ద లిస్ట్ ఉంది. స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. రండి ఒకసారి మనమైతే డ్రైవర్ సైడ్ నుంచి చూద్దాం. ఇంకా డ్రైవర్ సైడ్ డోర్స్లో మనకు 4 పవర్ విండో స్విచ్లు, చైల్డ్ లాక్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ పాటు హీటెడ్ ఓఆర్ఎం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే మనకు ఇంకా స్కోడియాక్ స్కఫ్ ప్లేట్స్ ఫ్రంట్ డోర్స్కి అయితే ఉన్నాయి. మల్టిపుల్ వే ఆఫ్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ప్యాసింజర్ సీట్ ఇందాక చూపెట్టినట్టుగా. సో సీట్స్ అనేవి చూడొచ్చు, ఎర్గో సీట్స్ అంటాం దీన్ని, మెమరీ సీట్స్ ఉన్నాయి. దీన్ని ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అంటాము, అంటే హ్యాండ్ బ్రేక్ లాగా ఎలక్ట్రానిక్. హెడ్ లైట్స్ కంట్రోల్ ఇక్కడే ఉన్నాయి, పుష్ బటన్ ఇక్కడే వస్తుంది స్కోడా కార్స్కి. ఓన్లీ ఆటోమేటిక్ బండి, మాన్యువల్ ఉండదు. బేస్ తీసుకున్న టాప్ తీసుకున్న ఓన్లీ ఆటోమేటికే. సో ఇంకోటి చూపించడం మర్చిపోయాను, డ్రైవర్ కూడా బూట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బటన్ అనేది ఇక్కడ నుంచి ఆపరేట్ చేసే అవకాశం ఉంది, ప్రీమియం లగ్జరీ కార్స్ లాగా. సో ఒకసారి మనము ఫస్ట్ లుక్ డాష్ బోర్డ్ అయితే చూడండి, కంప్లీట్ చేంజ్ అయిపోయింది. మెయిన్ డాష్ మొత్తం చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, సో న్యూ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వచ్చింది. సో ఈసారి మనకు 13 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఇస్తున్నారు విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్, యాపిల్ కార్ప్లేతో పాటు మై స్కోడా ప్లస్ ఇన్బిల్డ్ యాప్స్తో పాటు వస్తున్నాయి. విత్ షార్ట్ కట్ డైల్స్ అనేవి ఉన్నాయి, హెచ్ఐవిసి కంట్రోల్, అది కూడా చూపిస్తాను బీటే వైల్. సో ఫస్ట్లీ మనకు చూసాను స్క్రీన్ అనేది చాలా సింపుల్ ఇంటర్ఫేస్ ఉంటుంది, చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. టోటల్ 13 ఇంచ్ స్క్రీన్ ఇది. సో దీంట్లో మనకు ఒకసారి ప్రెస్ చేస్తే కనుక సీట్స్ కంట్రోల్స్ అనేవి చూడొచ్చు. సో దీంట్లో మనకు ప్యాసింజర్ సీట్, డ్రైవర్ సీట్ రెండింటికి మసాజ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అండ్ ఆ మసాజ్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ 8 to 10 ఆప్షన్స్ అనేవి చూడొచ్చు. మసాజ్ అనేది నాకు పర్సనల్లీ సర్కిల్స్ ఎక్కువగా ఇష్టం కాబట్టి సర్కిల్స్ అనేవి పెడుతున్నాను. అండ్ టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు, ఎంతసేపు మసాజ్ కావాలో మీకు అది కూడా సెట్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ రియలీ కూల్. అండ్ సీట్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు, మెమరీ ఫంక్షన్ అంతా. డ్రైవర్కి కూడా ఒకసారి నేను సర్కిల్స్ అయితే పెట్టేస్తున్నాను, నాకు కూడా స్టార్ట్ అయిపోయింది మసాజింగ్ అనేది. అండ్ మ్యూజిక్ కంట్రోల్, బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ నావిగేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి, వైర్లెస్ ఆండ్రాయిడ్, యాపిల్ కార్ప్లేతో పాటు. సో హోమ్ పేజ్లో మనకు ఇలా ఉంటుంది, 3D మ్యాప్స్ అనేవి చూడొచ్చు మనకు. విత్ వెహికల్ స్టేటస్ చూపిస్తుంది, కన్ఫిగరేషన్స్, టైర్ ప్రెజర్ ఇన్ఫర్మేషన్, మ్యూజిక్ కంట్రోల్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ జనరల్ సెట్టింగ్స్లో, వెహికల్ సెట్టింగ్స్లో కనుక వెళ్ళినట్టయితే సో మన గ్రాఫిక్స్తో పాటు క్లియర్గా చూపిస్తుంది. ఇవన్నీ కూడా మనకు వెహికల్ సెట్టింగ్స్ కానీ చూడొచ్చు, సిన్స్ రీఫీలింగ్, ఇవన్నీ వెహికల్ స్టేటస్ కానీ, ఎక్స్టీరియర్ లైట్స్, డోర్స్, హెడ్ లైట్స్ ఇవన్నీ కూడా కంట్రోల్స్ చేసుకోవచ్చు మళ్ళీ మీరు తర్వాత. అండ్ దీంతోపాటు డ్రైవ్ ప్రొఫైల్స్ సెట్టింగ్స్లో వెళ్తే ఇవన్నీ జనరల్ సెట్టింగ్స్ మనకు తెలిసినవే, కనెక్షన్స్, ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ చూడొచ్చు. అండ్ సీట్స్ ఇవన్నీ రెగ్యులర్ కామన్గా వచ్చేటివి మళ్ళీ వస్తున్నాయి. నావిగేషన్ కూడా 3D మ్యాప్స్ నావిగేషన్తో పాటు వస్తుంది. పైన మనకు షార్ట్ కట్ పేజెస్గా అయితే చూడవచ్చు. సేమ్ యాజ్ కంటిన్యూగా డ్రైవర్ డిస్ప్లే కూడా ఈసారి మనకు అప్డేట్ అయింది, ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే 10 ఇంచ్తో పాటు వస్తుంది విత్ 3D మ్యాప్స్. ఇందులో కూడా డ్రైవర్ అటెన్షన్ గ్రాప్ చేయకుండా ఇక్కడ నుంచి కూడా వస్తుంది. సో దీంట్లో మనకు లాంగ్ టర్మ్స్ కానివ్వండి, సిన్స్ రీఫిలింగ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ చూడొచ్చు. విత్ థీమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దాంట్లో మనకు ఆయిల్ టెంపరేచర్ చూపిస్తుంది, బ్లూటూత్ కనెక్షన్ చూపిస్తుంది, టాకో అండ్ స్పీడ్ డిజిటల్గా చూడొచ్చు. సో క్రూజ్ కంట్రోల్ కానీ, లిమిటర్స్ ఇవన్నీ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఇన్ఫర్మేషన్ లైక్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, డిస్టెన్స్ టు ఎంటీ కానివ్వండి, అండ్ సర్వీస్ ఇంటర్వల్స్ రిమైండర్స్, ఆయిల్ టెంపరేచర్స్ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ స్పీడో టాకో డిజిటల్ విత్ మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్స్ కూడా మీకు అక్కడ వస్తున్నాయి. కంటిన్యూ ఇది స్క్రీన్ ఆఫ్ బటన్ ఒకటి ఇస్తున్నారు స్క్రీన్కి సంబంధించి, లాక్ సిస్టమ్ కార్ది అండ్ హజర్ లైట్ బటన్ ఉంది. ఇక్కడ టచ్ బేస్డ్ హెచ్ఐవిసి కంట్రోల్లో లైక్ దీంట్లో మనకు హైలైట్ ఏంటంటే మల్టీ స్మార్ట్ డైల్స్ కంట్రోల్ ఒకటి ఇస్తున్నారు. సో ఇది అన్ని వేగా వర్క్ అవుతుంది, లైక్ ఏసీగా వర్క్ అవుతుంది. అండ్ అదర్ ఇంకా చాలా మనకు చేంజ్ కూడా చేసుకోవచ్చు, రైడ్ మోడ్స్ కానివ్వండి, ఫిల్టర్స్ కానివ్వండి అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. టైప్ సి సాకెట్స్ ఉన్నాయి మొబైల్ స్టోరేజ్కి. అండ్ 2 వైర్లెస్ ఛార్జర్ ఇస్తున్నారు, ఒకటి కాదు 2 వైర్లెస్ ఛార్జర్లు ఇస్తున్నారు ఈ కార్లో, అది కూడా ఫ్రెండ్ వాళ్ళకి. ఇది డస్టర్ హోల్డర్ అంటారు, యాక్సెసరీస్లో పర్చేస్ చేయొచ్చు, స్క్రీన్ పైన మార్కలు పడకుండా స్వైప్ చేసుకోవడానికి. కప్ హోల్డర్స్ చూడొచ్చు, సింప్లీ క్లెవర్, మళ్ళీ 4 చేసుకోవచ్చు దాన్ని. సెంటర్ ఆమ్రెస్ట్, స్టోరేజ్ స్పేస్ అటు సెంటర్ ఆమ్రెస్ట్, హైట్ అడ్జస్ట్ కూడా లెవెల్స్ పెట్టుకోవచ్చు మళ్ళీ సింప్లీ క్లెవర్. 2 స్పోక్ స్టీరింగ్ ఫైనల్లీ వచ్చింది విత్ స్కోడా బ్రాండింగ్ అనేది చూడొచ్చు, లోగో కాకుండా ఈసారి స్కోడా బ్రాండింగ్. మా స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ లెదర్ ఫినిష్లో వస్తున్నాయి. స్టీరింగ్ అడ్జస్ట్ అనేది హైట్ ఇంకా రీచ్ 2 కూడా చేసుకోవచ్చు మీరు మాన్యువల్లీ. ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి, వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ గేర్ సెలెక్టర్ అనేది ఇంతకుముందు ఏదంటే పాత కార్లు ప్రీఫేస్లో ఇక్కడ ఉండే కదా, ఇప్పుడు షిఫ్ట్ అయిపోయింది బెంజ్ కార్ లాగా. క్రూజ్ కంట్రోల్ కూడా స్టీరింగ్కే వచ్చేసింది. ఇవి క్లోజ్ చేసుకుంటే సెంటర్ కన్సోల్ చాలా నీట్గా కనిపిస్తుంది మనకు. అండ్ ఆటో డిమింగ్ అయ్యే మిర్రర్లెస్గా చూడొచ్చు, టచ్ బేస్డ్ డోర్ లైట్స్ ఉన్నాయి. అండ్ సన్ రూఫ్ ఓపెనింగ్ కూడా మనకు స్వైప్ అప్ ద్వారా చేసుకోవచ్చు, ప్రీమియం ఫీచర్. మళ్ళీ వ్యానిటీ మిర్రర్ లైట్ ప్యాసింజర్కి, ఇక్కడ సైడ్ కూడా వ్యానిటీ మిర్రర్ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి.
హెడ్సప్ డిస్ప్లే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ మిస్ అయింది. సబ్‌వూఫర్ డాష్లో అయితే వచ్చేస్తుంది. అండ్ సన్ రూఫ్ కూడా ఆల్మోస్ట్ నేను చెప్పాను కదా 3/4 ఆఫ్ కార్ పార్ట్ని కవర్ చేస్తుంది సన్ రూఫ్ ఓపెనింగ్ అని. హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ విత్ టిల్టెడ్ గ్లాస్తో పాటు చూడొచ్చు. సో క్యాంటన్ ట్విటర్ స్పీకర్స్ కలిపి టోటల్ మనకు 13+ సబ్‌వూఫర్తో పాటు ఉన్నాయి ఈ కార్లో, విచ్ ఇస్ సూపర్బ్ అమేజింగ్ ఉంటుంది. అది నేను రీల్లో అప్లోడ్ చేస్తాను ఎలా ఉంది ఆడియో సిస్టమ్ అనేది. ఫైనల్లీ ఒకసారి మనం ఇంజన్ గురించి మాట్లాడి వీడియోని ఎండప్ చేసేద్దాము. సో ఇంజన్లో అయితే ఏ మార్పులు లేవు, మళ్ళీ అదే సేమ్ 2 లీటర్ TSI పెట్రోల్ ఇంజన్ అంటాం మనము, టర్బో చార్జర్ పెట్రోల్ ఇంజన్తో పాటు అలాగే వస్తుంది. హైడ్రాలిక్స్ ఓపెన్ అయింది హుడ్ అనేది. దీంట్లో మనకు ఏదైతే ఇంతకుముందు ప్రీ ఫేస్ లిఫ్ట్లో ఉండిన 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అదే వస్తుంది. 4 సిలిండర్లు చూడొచ్చు మీరు ఇక్కడ. 16 వాల్వ్స్ ఉంటాయి, ఈచ్ సిలిండర్కి 4 వాల్వ్స్ చొప్పున. 204 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, 320 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 7 స్పీడ్ DSG ఆప్షన్ మాత్రమే ఉంది, మాన్యువల్ ఉండదు. 4x4 ఈక్వల్ పవర్ సప్లై అన్ని వీల్స్కి అవుతుంది మనకు. మైలేజ్ 14.86 కంపెనీ క్లెయిమ్ చేస్తుంది, బట్ రియల్ వరల్డ్లో మనకు 12 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 10 to 12. BS6 ఫేస్ 2 ఇంజన్స్ అండ్ 6 డ్రైవ్ మోడ్స్ ఇవన్నీ కామన్గా అయితే ఉంటాయి. ఇన్సులేషన్ కూడా ఉంది. పెట్రోల్ ఇంజన్ చాలా సైలెంట్గా ఉంటుంది స్కోడా కార్స్లో, రిఫైనబుల్ ఇంజన్, బట్ అయినప్పటికీ ఇన్సులేషన్ ఇస్తున్నారు. బేస్ మోడల్ అయిన స్పోర్ట్ లైన్కి టాప్ మోడల్ LNKకి డిఫరెన్స్ ఏంటంటే బేస్ మోడల్లో ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి, మల్టీ స్పోక్ అలాయ్స్ వస్తాయి, దాంట్లో అలాయ్స్ డిజైన్ బాగున్నాయి. మసాజ్ సీట్స్ రావు, 360 కెమెరాస్ బేస్ మోడల్లో రావు, అండ్ బ్లాక్ ఇంటీరియర్ వస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ మనకు ఒక 3-4 లక్షల ఆన్ రోడ్ చేంజ్కి 2 లక్షల ఎక్స్ట్రా ప్రైస్కి డిఫరెన్స్ ఉంది బేస్కి టాప్కి. అది మీ ఇష్టం చూస్ చేసుకునే బట్టి. కంపెనీ అయితే 5 years ఆర్ 1.25 lakhs కిలోమీటర్స్ స్టాండర్డ్ వారంటీ ఇస్తుంది. ఇవి కాకుండా 10 years రోడ్ సైడ్ అసిస్టెంట్ ఫ్రీగా ఇస్తుంది. అండ్ స్కోడా సూపర్ కేర్ కూడా ఉంది, అంటే ఫస్ట్ 1 year నో కాస్ట్లో మనకు ఎలాంటి సర్వీస్ కానివ్వండి అన్నీ కూడా ఫ్రీగా అయిపోతాయి. కాంపిటీషన్ అయితే ఫార్చునర్, గ్లాస్టర్ వస్తుంది, మెరిడియన్ వస్తుంది, టిగ్వాన్ R లైన్ వస్తుంది, అండ్ BMW X1 ఇవన్నీ సేమ్ ప్రైస్ రేంజ్ అండ్ సేమ్ సెగ్మెంట్లో వస్తాయి కాబట్టి కాంపిటీషన్గా కన్సిడర్ చేద్దాము. సో అంతే ఫ్రెండ్స్, 2025 స్కోడా కొడియాక్ ఫస్ట్ రివ్యూ తీసుకొచ్చాను మీకు అడిగినట్టుగానే. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మీరే కొడతారు, అండ్ వీడియో ఛానల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే సబ్స్క్రైబ్ నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. ఇంకా డౌట్స్ ఉన్నాయి ఏమైనా డిస్కషన్ చేయాలి స్కోడా కార్కి సంబంధించి అంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ ఉంది బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్ అని, మీరు అక్కడ రావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని యాడ్ చేస్తున్నాను, ఫాలో కొట్టి మీరు DM చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బై టేక్ కేర్. మాస్క్ వేసుకుని శానిటైజర్ సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయాలి, అందరూ ప్యాసింజర్స్, అండ్ రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. పిల్లల రైడ్తో పాటు ఫుల్ సైజ్ ISN మార్క్వి. సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బస్ని. సీ ద నెక్స్ట్ వీడియో. మరి నెక్స్ట్ మార్కెట్లో వచ్చే ఏ కార్ ఏ బైక్ వీడియో కావాలో మీకు ఇమీడియట్గా కామెంట్ చేస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకురావడానికి నేను కూడా ట్రై చేస్తాను.